ఈ వీడియోలో అలా చేయక తప్పదు అని ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలి, అలాగే అలా చేయక తప్పలేదు అని చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలి అనేది చూద్దాం. అలా చేయక తప్పదు అని చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలి, అలా చేయక తప్పలేదు అని చెప్పాల్సి వస్తే మనం ఎలా చెప్పాలి అనేది మనం చూద్దాం. మొదటిగా అలా చేయక తప్పదు అని చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలో చూద్దాం. దానికి స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ కాంట్ బట్ అని పెట్టాలి. కాంట్ బట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్. అలా చేయక తప్పదు అని మాట్లాడటానికి, మనం సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సిన స్ట్రక్చర్ ఇది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాము. యూ కాంట్ బట్ మీట్ హరి. నువ్వు హరికి కలవక తప్పదు. యూ కాంట్ బట్ మీట్ హరి. నువ్వు హరికి కలవక తప్పదు అని అర్థం. కింద చూడండి. దే కాంట్ బట్ గివ్ మనీ టు యూ. వారు నీకు డబ్బులు ఇవ్వక తప్పదు. దే కాంట్ బట్ గివ్ మనీ టు యూ. వారు నీకు డబ్బులు ఇవ్వక తప్పదు. షీ కాంట్ బట్ కమ్ టు మై హోమ్. షీ కాంట్ బట్ కమ్ టు మై హోమ్. ఆమె మా ఇంటికి రాక తప్పదు. షీ కాంట్ బట్ కమ్ అనేది వర్బ్ 1. షీ కాంట్ బట్ కమ్ టు మై హోమ్. ఆమె మా ఇంటికి రాక తప్పదు. ఇక్కడ చూడండి. ఐ కాంట్ బట్ బై దట్ కార్. నేను ఆ కారు కొనక తప్పదు. ఎలాగైనా కొనాలి. ఐ కాంట్ బట్ బై ద కార్. నేను ఆ కారు కొనక తప్పదు. వీ కాంట్ బట్ గో టు కాలేజ్. మేము కాలేజ్కి వెళ్ళక తప్పదు. వీ కాంట్ బట్ గో టు కాలేజ్. మేము కాలేజీకి వెళ్ళక తప్పదు. షీ కాంట్ బట్ మీట్ మీ. ఆమె నన్ను కలవక తప్పదు. షీ కాంట్ బట్ మీట్ మీ. ఆమె నన్ను కలవక తప్పదు. ఇక్కడున్న స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ట్రిక్ మనకి ఈజీగా అర్థమవుతుంది. షీ కాంట్ బట్ మీట్ మీ. ఆమె నన్ను కలవక తప్పదు. అలా చేయక తప్పదు అని చెప్పాల్సి వచ్చిన సందర్భాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంగ్లీష్లో చెప్పడానికి ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ మనం చెప్పాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్స్ మీకు రావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అలా చేయక తప్పలేదు, ఇంతవరకు అలా చేయక తప్పదు అని చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలనేది నేర్చుకున్నాం. ఇప్పుడు అలా చేయక తప్పలేదు. అలా చేయక తప్పదు అంటే ఇంకా పని చేయలేదు. అలా చేయక తప్పలేదు అంటే ఆల్రెడీ మనం ఆ పనిని చేసేసాం. అలా చేయక తప్పలేదు అని చెప్పాల్సి వస్తే ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలంటే సబ్జెక్ట్ ప్లస్ కుడెంట్ బట్ అని పెట్టాలి. కుడెంట్ బట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. అక్కడ కాంట్ బట్, ఇక్కడ కుడెంట్ బట్. సబ్జెక్ట్ ప్లస్ కుడెంట్ బట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. యూ కుడెంట్ బట్ మీట్ హరి. నువ్వు హరికి కలవక తప్పలేదు. నువ్వు హరికి కలవక తప్పలేదు అని. ఓకే. దే కుడెంట్ బట్ గివ్ మనీ టు యూ. దే కుడెంట్ బట్ గివ్ మనీ టు యూ. వారు నీకు డబ్బులు ఇవ్వక తప్పలేదు. షీ కుడెంట్ బట్ కమ్ టు మై హోమ్. ఆమె మా ఇంటికి రాక తప్పలేదు. అంటే వచ్చింది, రావాల్సి వచ్చింది అంతే ఇంకా అన్నట్టు. షీ కుడెంట్ బట్ కమ్ టు మై హోమ్. ఆమె మా ఇంటికి రాక తప్పలేదు. ఐ కుడెంట్ బట్ బై దట్ కార్. నేను ఆ కారు కొనక తప్పలేదు. వీ కుడెంట్ బట్ గో టు కాలేజ్. మేము కాలేజీకి వెళ్ళక తప్పలేదు. షీ కుడెంట్ బట్ మీట్ మీ. ఆమె నన్ను కలవక తప్పలేదు. ఖచ్చితంగా ఆ పని జరిగింది. కాబట్టి ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి లేదా ఇక్కడ ఈ స్ట్రక్చర్లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఆ సెంటెన్స్ని ఆ స్ట్రక్చర్ని ఆధారం చేసుకొని చాలా సెంటెన్సెస్ మనకు అవసరమైనవి మనం కన్స్ట్రక్ట్ చేసుకొని ఆ ప్రకారంగా మాట్లాడవచ్చు. ఏదేమైనా బాగా ప్రాక్టీస్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.